ఇంప్లాంట్స్ పైన ఫిక్స్డ్ పళ్ళ విషయానికి వస్తే ఈ ట్రీట్మెంట్ ద్వారా మనకి పేషెంట్స్కి స్థిరమైన పళ్ళు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఈ డ్యూరేషన్లో కంఫర్టబుల్గా ఉండేటట్టు కూడా చూసుకోవాలండి. అయితే ఈ డెంటల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్లో ఇంప్లాంట్స్ పెట్టి పళ్ళు ఫిక్స్ చేస్తాం చూడండి, దాంట్లో 2 వెరైటీస్ ఉంటాయండి. ఒకటేమో ఇమీడియట్ లోడింగ్, ఇంకోటి డిలేడ్ లోడింగ్. ఇంతకుముందు ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి తర్వాత అంటే ఆ ఇంప్లాంట్ గట్టి పడిన తర్వాత అప్పుడు పళ్ళు ఫిక్స్ చేసేవారు. ఇది పాత కాలం పద్ధతి అనమాట. కానీ ఇప్పటికి కూడా కొందరు డెంటిస్ట్ ఇదే డిలేడ్ లోడింగ్, అంటే వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇంప్లాంట్స్ పెట్టి కొన్ని నెలలు వెయిట్ చేసి పళ్ళు ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డిలేడ్ లోడింగ్ అంటారు. కానీ ఇప్పటికి కూడా కొందరు డెంటిస్ట్ అదే ఫాలో అవుతున్నారు. అండ్ ఇమీడియట్ లోడింగ్ విషయానికి వస్తే ఇంప్లాంట్స్ పెట్టి వారం తిరిగే లోపల పళ్ళు ఫిక్స్ చేయడం. ఓకే, కానీ కొందరు పేషెంట్స్ ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇమీడియట్ లోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, చాలా మటుకు క్లినిక్స్లో ఇమీడియట్ లోడింగ్ చేయట్లేదండి, డిలేడ్ లోడింగ్ చేస్తున్నారు, మరి వాళ్ళకు మీకు ఏంటి డిఫరెన్స్ అని అడుగుతూ ఉంటారండి. సో ఈరోజు నేను ఈ ఇమీడియట్ అండ్ డిలేడ్ లోడింగ్ పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇంప్లాంట్స్ని సాఫ్ట్ బోన్లో పెట్టామనుకోండి, అది హార్డ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే డిలేడ్ లోడింగ్ పద్ధతిలో పళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. అంటే ఒక 6 to 9 months వెయిట్ చేసి ఆ ఇంప్లాంట్ గట్టి పడిన తర్వాత అప్పుడు పళ్ళు బిగించడం జరుగుతుంది. వేరాజ్ ఇంప్లాంట్స్ని కనుక కార్టికల్ బోన్, అంటే మంచి హార్డ్ అండ్ రిజిడ్ కార్టికల్ బోన్లో కనుక మనం ఇంప్లాంట్స్ ఎంగేజ్ చేసామనుకోండి, ఇమీడియట్గా లోడ్ చేసుకోవచ్చు. అదే మా ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్లో మేము కార్టికల్ బోన్లో ఇంప్లాంట్స్ ఎంగేజ్ చేస్తాం కాబట్టి ఇమీడియట్గా 1 week లోపల పళ్ళు ఫిక్స్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ మనము ఈ సాఫ్ట్ బోన్ని సొప్ప కట్టె అంటారు చూడండి, ఆ సొప్ప కట్టెతో కానీ లేకపోతే ఈ ప్లాస్టర్ వాల్ ఉంటుంది చూడండి, దాంతో కంపేర్ చేస్తే హార్డ్ బోన్ని మనము మన కాంక్రీట్ వాల్తో కానీ లేకపోతే మన టేక్ వుడ్తో కానీ కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు సాఫ్ట్ వాల్ ఆర్ ఈ వుడ్లో కానీ మనం స్క్రూ బిగించామనుకోండి, అదేమైనా బరువుని తట్టుకోగలుగుతుందా చెప్పండి, ఆ స్క్రూ ఊడి చేతికొచ్చేస్తుంది. కానీ అదే స్క్రూని కనుక మనము ఈ కాంక్రీట్ వాల్లో కానీ లేకపోతే ఈ టేక్ వుడ్లో కానీ స్క్రూ బిగించామనుకోండి, మనం ఎంత బరువునైనా మనము నిస్సంకోచంగా దానికి హ్యాంగ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకోటి ఈ డిలేడ్ లోడింగ్ పద్ధతి చేయడానికి ఇంకో కారణం ఏంటంటే, ఎముక లేదని లేకపోతే సైనస్ జారిందని దాని కింద ఎముక లేదని బోన్ పౌడర్ యాడ్ చేస్తారండి. ఈ యాడ్ చేసిన బోన్ పౌడర్ గట్టి పడడానికి వెయిట్ చేసి ఆ తర్వాత ఇంప్లాంట్స్ పెట్టి మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ వాటిపైన టీత్ లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కూడా డిలేడ్ లోడింగ్కి వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ మా ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్లో ఏంటంటే కార్టికల్ బోన్, మీరు అనుకోవచ్చు అరే బోన్ లేదంటున్నారు మళ్ళీ కార్టికల్ బోన్ ఎక్కడ నుండి వచ్చిందని. కార్టికల్ బోన్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ బోన్ ప్రెజెంట్. సో ఈ కార్టికల్ బోన్లో కనుక ఎంగేజ్ చేస్తే, అండ్ మా దగ్గర ఏంటంటే CPBCCI ప్రోటోకాల్ ద్వారా అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నిక్ ద్వారా మేము ఇంప్లాంట్స్ బిగిస్తాం కాబట్టి 1 week లోపల టీత్ ఇస్తాము. అండ్ అదే కాకుండా మేము పెట్టే ఇంప్లాంట్స్ పైన లైఫ్ టైం వారంటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇదేం కొత్త పద్ధతి కాదండి, మేము గత 15 yearsగా మేము ప్రాక్టీస్ చేస్తున్నదే. అండ్ ఇంకోటి, మీకు ఈ ఇమీడియట్ లోడింగ్ అండ్ డిలేడ్ లోడింగ్ పద్ధతిలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వీలైనంత తొందరగా నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.